మన లైఫ్లో కొన్నిసార్లు చిన్న ప్రాబ్లమ్సే పెద్దవి అనిపిస్తాయి. ఒక చిన్న ఇన్సల్ట్, ఒక చిన్న ఫెయిల్యూర్ మన మనసును బద్దలు కొట్టేస్తుంది. కానీ అదే సిచ్యువేషన్ ఇంకొకరికి చిన్నది అనిపిస్తుంది. ఎందుకంటే మన మనసు ఎంత స్ట్రాంగ్గా ఉందో దానిపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు నేను మీకు చెప్పబోయే గాజు గ్లాస్ రాయి కథ ఈ విషయాన్ని మనకి అద్భుతంగా అర్థం చేస్తుంది. సో అందుకే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఒక గురువు తన స్టూడెంట్స్కి ప్రాక్టికల్ లెసన్ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అతడు ఒక గాజు గ్లాస్ తీసుకొచ్చి చేతిలో పట్టుకున్నాడు. స్టూడెంట్స్ ఆశ్చర్యంగా చూశారు. ఒక స్టూడెంట్ అడిగిండు, గురుజీ ఈరోజు మీరు మాకేం చూపించబోతున్నారని. గురువు చిరునవ్వుతో అన్నాడు, ఈ గ్లాస్ మన మనసు లాంటిది, దీన్ని జాగ్రత్తగా చూడాలి. కానీ ఒక్క ప్రశ్న, ఇది ఎంత బలంగా ఉందని మీరు అనుకుంటున్నారు? గురువు ఒక చిన్న రాయి తీసుకొని ఆ గ్లాస్ మీద పడేశాడు. క్లింగమని శబ్దం, గ్లాస్ పగిలిపోయింది. స్టూడెంట్స్ అలా చూడగానే నవ్వుకున్నారు. అంటే గ్లాస్ చాలా బలహీనం అన్నమాటని ఒకరు అన్నారు. గురువు సరే కానీ ఇదే రాయి ఇంకొక వస్తువుపై పడేద్దాం, ఏమవుతుందో చూద్దామని గురువు రాయిని తీసుకొని బయటికి వెళ్ళి ఒక పెద్ద బండరాయి మీద పడేశాడు. ఈసారి ఏమీ కాలేదు, రాయి బౌన్స్ అయింది. గురువు మెల్లగా అన్నాడు, అదే రాయి అదే ఫోర్స్, కానీ ఒకటి పగిలింది మరొకటి పగలలేదు. ఎందుకంటే ఒకటి గాజు మరొకటి రాయి. మన లైఫ్లో కూడా సమస్యలు, ఫెయిల్యూర్స్, ఇన్సల్ట్ రాళ్ళలా మన మీద పడతాయి. మన మనసు గాజు లాంటిది అయితే చిన్న ప్రాబ్లంకే పగిలిపోతాం. మన మనసు రాయిలా స్ట్రాంగ్గా ఉంటే ఎంత పెద్ద సమస్యలైనా మనం హ్యాండిల్ చేయగలం. స్టూడెంట్స్ ముక్కంఠంతో విన్నారు. ఒకరు అడిగారు, గురూజీ మన మనసు రాయిలా స్ట్రాంగ్గా ఎలా మార్చుకోవాలని. గురూజీ సమాధానం ఇచ్చాడు, మన మనసు బలంగా కావాలంటే 3 విషయాలు అవసరం. 1, పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ మీద దృష్టి పెట్టకుండా మంచి వైపు చూడాలి. 2, నిరంతరం సాధన, మనసును కంట్రోల్ చేసుకోవడం కూడా ఒక సాధన. 3, ఫెయిల్యూర్ని లెసన్గా చూడటం, పగిలిపోకుండా మరింత బలపడేంత ఛాన్స్గా ఉండాలి. మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా. క్రికెటర్ ధోని ఎంత ట్రోల్స్ ఎదుర్కొన్నా కూడా తన కామ్ మైండ్తో టీముని గెలిపించాడు. వివేకానందుడు ఎన్ని అవమానాలు ఎదురైనా తన మనసును రాయిలా బలపరుచుకున్నాడు. కొందరు స్టూడెంట్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే పగిలిపోతారు, కొందరు డబల్ స్ట్రెంత్తో ప్రిపేర్ అవుతారు. వీళ్ళ మనసు గాజు లాంటిది కాదు, రాయి లాంటిది. సో ఫ్రెండ్స్, లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, ఇన్సల్ట్ వస్తాయి. అవి మన చేతిలో లేవు. మన మనసు గాజులా బలహీనంగా ఉంచుకోవాలో, రాయిలా స్ట్రాంగ్గా మార్చుకోవాలో అది మాత్రం మన నిర్ణయం. సో రిమెంబర్, డోంట్ బీ గ్లాస్, బీ ఏ స్టోన్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. నేను ఈ వీడియోలో చెప్పిన కథ మీకు నచ్చితే మీ అభిప్రాయం కూడా కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.